వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల సొంతింటి కల నెరవేరుతుంది ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరంలో క్వారీ ప్రాంతంలోని 46వ డివిజన్ రామదాసుపేటలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో పూర్తి చేసిన గృహానికి గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కమిషనర్ రాహుల్ మీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 17 నెలల్లో అర్బన్లో 14.95 కోట్ల వ్యయంతో 3097 గృహాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. గతంలో ఈ గృహాలకు 1.80 లక్షలు ఇచ్చేవారని, కూటమి ప్రభుత్వం మరో 50,000 అదనంగా ఇస్తూ గృహ నిర్మాణానికి 20 టన్నుల ఇసుక ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం షరతులు లేని సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుందని అన్నారు. పేదలకు 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు త్వరలో వెలుగుబందలో పట్టాలు ఇవ్వడానికి ఉన్న అడ్డంకులు తొలగించి చట్టబద్ధత కల్పించి లబ్ధిదారులకు అందజేయడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మున్సిపాలిటీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 BLC పథకం నందు 2.5 lakh యూనిట్ విలువ గల 465 గృహాల్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేయడం జరిగింది. అలాగే జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు ఈ 17 నెలల్లో రాజమహేంద్రవరం అర్బన్లో 3097 ఇళ్లని 14.95 కోట్లు అంటే 14.95 crores వ్యయంతో నిర్మించి పేదలకు ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్ల కింద ఇళ్ల పట్టాలు ఇస్తామన్నది కూటమి తాలూకు హామీ. దానికి అనుగుణంగా ఇప్పటికే రాజమండ్రి సిటీలో ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం ఆనాడున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని ప్రజలు మోసం చేసిన ప్రక్రియ ప్రజలు మర్చిపోలేదు. ఆ చట్టబద్ధత లేని భూములన్నింటికి కూడా చట్టబద్ధత కల్పిస్తూ 2 సెంట్ల కింద ఇచ్చే కార్యక్రమం కూడా అతి దగ్గరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అధికారికంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇప్పటికే గౌరవ కమిషనర్ గారు, మేము అనేక సందర్భాల్లో ఆ చట్టబద్ధత కల్పించడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అన్నింటినీ కూడా తొలగించి ఆ 2 సెంట్ల కింద ల్యాండ్ అంతా కూడా డెవలప్ చేసే కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నాం. ఈ గృహ నిర్మాణ లబ్ధిదారులకి ఉచిత ఇసుక పథకం కింద ఒక్కొక్క ఇంటికి సుమారు 20 టన్నుల ఇసుకని సరఫరా చేసిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే గతంలోని 1,80,000 ఇవ్వడం జరిగింది. కానీ ఆ 1,80,000 అరకొరగా ఉండడం, ప్రజలకి అది ఉపయోగపడకపోవడం జరిగిన సందర్భాలన్నింటినీ కూడా చూసి ప్రత్యక్షంగా అవగాహన చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, అలాగే ఆ శాఖ మార్చులు పార్థసారథి గారు అందరూ కూడా సమిష్టిగా నిర్ణయించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఎస్సీ బీసీలకు అదనంగా
ఆ 1,80,000 అదనంగా ఇంకొక 50,000, ఎస్టీలకు 75,000, పీవీజీటీలకు ₹1,00,000 అదనంగా ఆర్థిక సహాయం చేయగా ఈ రాజమండ్రి సిటీలో 3,097 మందిలో 747 మందికి లబ్ధిదారులకి అదనంగా మనం లాభం చేకూర్చే కార్యక్రమం కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం జరిగింది. ఇప్పుడే సోదరిమణి జానకి గారి గృహప్రవేశం చేయడం, గతంలో పట్టా ఇక్కడే ఉన్న మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మొహమ్మద్ సత్యనారాయణ గారు ఆనాడు బలహీన వర్గాలకి సంబంధించిన ప్రాంతంగా వాళ్ళ యొక్క కష్టాల్ని గ్రహించి పట్టా ఇప్పించడం జరిగింది. ఆ పట్టాలో ఈరోజు ఆవిడ ఇల్లు కట్టుకోగా 1,80,000తో ఎలా పూర్తి చేసుకుంటాను బాబు అంటే, ఇప్పుడు మరి మీ అన్న చంద్రన్న ఇంకో 50,000 ఇస్తానంటే చాలా ఆనందంగా ఉందని చెప్పడం, పెద్ద తాళం కూడా ఇచ్చాం. చాలా సంతోషంగా ఆవిడ ఆనందాన్ని అంతా కూడా నవ్వులో చూపిస్తూ ఉన్నారు. ఇదే చిరునవ్వు ప్రతి ఒక్కరిలోని కూడా ఈరోజు కనబడతా ఉంది. గతంలో చిరునవ్వు నవ్వేవారు, ఎందుకంటే నవ్వించేవారు వెనక నుంచి. నవ్వకపోతే నీకు 1,80,000 ఇన్స్టాల్మెంట్ ఎక్కడో కట్ అనేవారు. ఇప్పుడు ఆ బాధలు లేవు. ఎక్కడికక్కడ ఎవరు ప్రమేయం లేకుండా అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు అయిపోతూ ఉంది. డైరెక్ట్గా బెనిఫిషరీస్కి వెల్ఫేర్ అందిస్తూ ఉన్నాం. షరతులు లేని సంక్షేమం చేస్తూ ఉన్నాం. ఒక పక్కన సంక్షేమం ఇస్తూ మరో పక్కన పన్నులు వేస్తూ ప్రజలపైన భారాలు మోపే కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వంలో చెయ్యబోట్లే. ఇవంతా కూడా ఒక మంచి ప్రభుత్వానికి అర్థం పట్టే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి.